పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడ, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువ. గడిచిన రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచేవందును బట్టి నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువ. ఎటువంటి కీడు సంభవించకుండా, ఎటువంటి ఆపద సంభవించకుండా రాత్రికాల సమయం అంతా దేవా తండ్రి పరిశుద్ధుల నీ కాపుదలనిచ్చావు. నీకు వందనాలు ప్రభువ. మమ్మల్ని అందరినీ నీ రెక్కల చాటున భద్రపరిచావు. క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు. నీ స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు, కృపగల దేవాని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయం అంతా ప్రభువ నీ దక్షిణ హస్తము మాకు తోడుగా ఉండండి. మా యొక్క ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ప్రతి విషయంలో కూడా మీరే మాకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాం. దేవాని స్తోత్రములు ప్రభువ. ఈ ఉదయకాల సమయంలో దేవా తండ్రి పరిశుద్ధుల నూతనముగా పనులు ప్రారంభిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. నీ కృప చూపించండి. వారు ప్రారంభిస్తున్నటువంటి పనుల్లో విజయము దయచేయమని అడుగుతా ఉన్నాను. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో దేవాతని ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగంలో సమాధానమునివ్వండి. దేవాతని నెమ్మదినివ్వండి ప్రభా. ఉన్నతాధికారుల పట్ల, దేవాతని పైన నాయకుల పట్ల సమాధానం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. గొప్ప దేవుడా నీ స్తోత్రములు, కృపగల దేవానికి వందనాలు ప్రభువ. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని న్యాయబద్ధమైన వ్యాపారం చేయడానికి మీరే సహాయం చేయండి. వారి వ్యాపారమును విస్తరింప చేయమని అడుగుతా ఉన్నాను. నీకు వందనాలు ప్రభువ. ఇంకనూ ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా వృత్తులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ రోజంతా దేవాతని ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు దేవాతని ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వారు, దేవాతని ఎగ్జామ్ రాస్తున్న వారు, టెస్ట్ రాస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. జ్ఞానం ఇచ్చి నడిపించండి. వారిని ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచమని అడుగుతా ఉన్నాం. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. గృహ నిర్మాణాలు చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారి గృహ నిర్మాణాలు చేయుచుండగా వారికి కావాల్సిన ఆర్థిక అవసరతలు మీరు తీర్చమని అడుగుతా ఉన్నాను. కావాల్సిన మెటీరియల్ అంతటిని దేవాతని పర్చేజ్ చేయడానికి నీ కృప చూపించండి. యేసయ్యానికి వందనాలు. గొప్ప దేవుడాని స్తోత్రములు. హాస్పిటల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. నీ కృప చూపించండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. వారు తీసుకుంటున్న ట్రీట్మెంట్లో మీరు ఉండమని అడుగుతా ఉన్నాను. నీకు వందనాలు ప్రభు. క్షేమముగా, సంతోషముగా దేవాతని గృహాలకు తిరిగి రావడానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు. గొప్ప దేవుడాని స్తోత్రములు, కృపగల దేవానికి వందనాలు ప్రభువ. దేవాతని సమయంలో సేవ చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. వారికి కుటుంబాలకు కావాల్సిన సమస్తాన్ని మీరు సమకూర్చండి. ఆర్థిక విషయాల్లో సహాయం చేయండి. వారి బిడ్డల విషయాల్లో మీరే సహాయం చేయండి. వారిని ఏర్పరచుకున్నావు, వారిని నిలబెట్టుకున్నావు. నీకు వందనాలు. వారి కుటుంబము, వారి పరిచర్యను మీరు దీవించండి, ఆస్వాదించండి. నీకు వందనాలు. ఈ ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దేవాతని నీ కృప, నీ కాపుదల, నీ భద్రతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.